మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన శుభాభివందనములు తెలియపరుస్తూ ఉన్నాను. కృపాస్వరము అనే టీవీ కార్యక్రమం ద్వారాగా మరొక పర్యాయం దేవుని వాక్యాన్ని వినటానికి దేవుడిచ్చిన కృపను బట్టి మనందరము కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. దేవుడు తన గత కాలమంతా కూడా తన కృపలో బలిష్టమైన రెక్కల నీడలో మనందరిని భద్రపరిచి నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి మనందరము కృతజ్ఞులమై ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లలరా, మీ కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రతి ఒక్కరు కూడా దేవుని మాటలు శ్రద్ధగా వినాలని ప్రేమపూర్వకంగా నేను మీకు మనవి చేస్తున్నాను. వాక్యం ద్వారాగా దేవుడు మాట్లాడే ప్రతి మాట మన జీవితమునకు ఎంతో ఫలభరితముగా ఉండబోతుంది కనుక దేవుని వాక్యమును వినుట వల్ల విశ్వాసము కలుగుతుంది కనుక వినగలిగే చెవులు, గ్రహించే మనసు దేవుని నిమ్మని అడుగుతూ దేవుని సన్నిధిలో మరింతగా ముందుకు వెళదాం. ఈరోజు దేవుడు మనందరితో కూడా మాట్లాడబోతున్న విషయాన్ని పరిశీలన చేద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 12వ అధ్యాయము 24వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కాకుల సంగతి విచారించు చూడుడి అని పరిశుద్ధ లేఖనములో రాయబడుతున్న మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులతో ఆయన ఎట్లని చెప్తున్నారు, ఏమి తిందుమా అని మీ ప్రాణముల గురించి అయినను, ఏమి ధరించుకుందుమా అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? కాకుల సంగతి విచారించు చూడుడి. అవి విత్తవు, కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులని పరిశుద్ధ లేఖనములో దేవుడు తన శిష్యులతో చెప్తున్న మాటలు మనకు కనబడుతున్నాయి. ఇక్కడ ఒక అద్భుతమైన మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కాకుల సంగతి విచారించు చూడుడి. కాకుల సంగతి విచారించడానికి ఏముందండి అని మనం అనుకుంటాం. కానీ కాకుల సంగతిని మనం విచారించి చూస్తే అనేకమైన అద్భుతమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. నిజంగా ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథములో ఒక విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రాయించారంటే అది మనందరికీ కూడా ఉపయోగకరమైన రీతిలో, మేలుకరమైన రీతిలో ఉండబోతుంది. కాకుల సంగతి గురించి విచారించడానికి ఏముందండి అని మనం అనుకుంటాం, కానీ విచారిస్తే ఎన్ని విషయాలు బయటకు వస్తాయో ఒకసారి పరిశీలన చేద్దాం. ఈ రోజున ఎన్ని విషయాలు పరిశీలనలోకి వస్తాయో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇది అతి సామాన్యమైన పక్షి. పల్లెటూరుల్లో ఉంటున్న వారికి సుపరిచితమైనది ఈ కాకి. దాని రంగు కానీ రూపము కానీ ఆకర్షణీయంగా ఉండవు. అందుకే కాకి పిల్ల కాకికే ముద్దు అంటారు. ఇంకేమీ వాటిని ముద్దు చేయం, ఎందుకంటే వాటి స్వరము కూడా కర్ణ కఠోరంగా ఉంటుంది. ఎవరైనా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే కాకి గోలరా బాబు అంటారు చాలామంది. అలాగే స్వరం ఇంపుగా లేకపోతే గానకాకి అంటారు. లేకపోతే ఇంకా నడక వంకర టెంకరగా ఉంటే ఆ కాకిలాగా నడుస్తున్నారా అంటారు చాలామంది. అంటే ఎవరు కూడా దీన్ని ఇష్టపడరు, ఎవరు కూడా పెంచుకోరు. చెట్ల కొమ్మల మీద, ఇండ్ల మీద ఇది నివసిస్తూ ఉంటుంది. కాకుల్లో చాలా రకాల కాకులు ఉన్నాయి. నల్లకాకి, తెల్లకాకి, నీటి కాకి, బొంతు కాకి, చౌడు కాకి, ఇంటి కాకి, లోయ కాకి, అడవి కాకి, ఇలాగ కాకుల్లో చాలా రకాలైన కాకులు ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, కాకి యొక్క సాధారణమైన లక్షణాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ లక్షణాల ద్వారాగా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు దేవాతి దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. కాకిలో ఉన్న సాధారణమైన లక్షణాల్లో మొదటి లక్షణం ఏంటంటే రంగు నలుపు. కాకి రంగు ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు కదండి. కాకి రంగు నలుపు. ఏమిటి దేవుడు కాకుల సంగతి విచారించు చూడుడి అని చెప్పిన మాటల్లో ఎందుకు ఆయన విచారించమన్నాడో ఆ విషయాన్ని మనం పరిశీలన చేస్తే మన ఆధ్యాత్మికమైన జీవితానికి ఉపయోగపడే అనేకమైన విషయాలు మనకు కనపడుతున్నాయి. ఒకసారి పావురం గురించి మనం విన్నాం, తర్వాత పక్షిరాజు గురించి మనం వింటున్నాం, ఇప్పుడు కాకుల గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాకి రంగు నలుపు. నలుపు దేనికి సాదృశ్యమయ్యా అని మనం జ్ఞాపం చేసుకుంటే పాపమునకు, చీకటికి, అజ్ఞానమునకు, శ్రమలకు నలుపు సాదృశ్యకంగా కనపడుతూ ఉంది. పరమగీత గ్రంథములో 1వ అధ్యాయము 5వ వచనములో షులమ్మితి అంటుంది, నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలను అంటుంది. షులమ్మితి అనగా సంపూర్ణురాలు లేదా పరిపూర్ణురాలు అని అర్థమండి. అంటే ఒకానొకప్పుడు నలుపు అనే లోపము షులమ్మితిలో ఉండేది. ఎప్పుడైతే ప్రియుని చెంతకు చేరిందో,
ఆ నలుపు అనే లోపాన్ని షులమ్మితి జయించగలిగింది. ఎప్పుడు నలుపు అనే లోపమును జయించగలిగిందంటే ప్రియుని చెంతకు చేరినప్పుడు. ఇదే విధంగా విశ్వాసి పాపములో నిలిచి ఉండకూడదు. ప్రభువుతో సంబంధం ఏర్పడినప్పుడు, ప్రభువుని మన హృదయములోనికి చేర్చుకున్నప్పుడు, ప్రభుని మన హృదయం అనే ఇంటిలోనికి ఆహ్వానించినప్పుడు, ప్రియమైన దేవుని బిడలారా, నలుపు అనే పాపమును కూడా జయించగలుగుతారు. ఆ లోపమును జయించగలిగితే మన జీవితము పరిశుద్ధంగా మార్చబడుతుంది. పాపం అనే ఎండ తగిలి మన జీవితాలు కూడా ఈ రోజున నల్లగా మారిపోయిన జీవితాలను హిమములే తెల్లగా మార్చగలిగిన దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభులవారు. అందుకే దేవుడు చెప్తున్నారు, తన యొక్క పరిశుద్ధ రక్తాన్ని యేసయ్య మన కొరకు దారబోశారు. ఎందుకు పరిశుద్ధ రక్తాన్ని యేసయ్య దారబోశారంటే నలుపుని తెలుపుగా చేయటానికి. ఈరోజు డాగులతో, ముడతలతో, మచ్చలతో, నలుపు కలిగిన జీవితం, పాపము కలిగిన జీవితం, శాపము కలిగిన జీవితం, చీకటి కలిగిన జీవితంలో ఉన్నావా సహోదరుడా, సహోదరి? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కొరకే యేసయ్య పరిశుద్ధ రక్తాన్ని దారబోశారు. ఆయన పరిశుద్ధ రక్తము చేత కడగబడితే నలుపు వల్ల తెలుపుగా మార్చబడుతుంది. పాపిని పవిత్రంగా మార్చగలిగిన దేవుడు, అయోగ్యులను యోగ్యులుగా మార్చగలిగిన దేవుడు, అనీతిమంతులను నీతిమంతులుగా మార్చగలిగిన దేవుడు, అపవిత్రులను పవిత్రులుగా మార్చగలిగిన దేవుడు, బలహీనులను బలవంతులుగా మార్చగలిగిన దేవుడు, ఎన్నిక లేని వారిని ఎన్నికైన వారిగా మార్చగలిగిన దేవుడు. ఆ దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. నీ నలుపుని తెలుపుగా ఆయన మార్చబోతున్నాడు. అందుకే నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలును అంటుంది షులమ్మితి. కారణం, ప్రియుని చెంతకు చేరింది. ఒకవేళ ఏ పాపపు డాగులు, ముడతలు, మచ్చలతో ఒకవేళ నీ జీవితం నల్లగా మారిపోయిన నీ జీవితాన్ని తెల్లగా మార్చడానికి నా దేవుడు ఇష్టపడుతున్నాడు. హిమము కంటే తెల్లగా మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నారు. గనుక మన జీవితాన్ని ఆయనకి సమర్పించాలి, మన హృదయాన్ని ఆయనకు అప్పగించాలి. మనలోనికి ఆయన చేర్చుకోగలిగినట్లయితే ప్రతి డాగుని, ప్రతి ముడతను, ప్రతి మచ్చను కడిగి వేయటానికి నా దేవుడు ఇష్టపడుతున్నాడు. తప్పక జీవితము ధన్యకరమవుతుంది. అందుకే కాకుల సంగతి విచారించు చూడుడి అన్న విషయం దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటి మాట, దాని రంగు నలుపు. అదే నలుపు జీవితములుగా ఉన్న మన జీవితాలని తెలుపుగా, పరిశుద్ధంగా మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నారు. గనుక ఒక్కసారి మనము దేవునికి అవకాశం ఇవ్వాలి. ఒక్కసారి మన హృదయంలోనికి ఆయన ఆహ్వానిస్తే నిజంగా మీ జీవితం, ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధంగా మార్చడానికి, పరిశుద్ధంగా తీర్చిదిద్దడానికి నా దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు. ఇంకా కాకుల గురించి విచారించి చూస్తే వీటిల్లో మంచి మనకు కనపడుతుంది, వీటిల్లో చెడు కూడా మనకు కనపడుతుంది. కానీ వీటిల్లో మంచి అనేది మనం తీసుకోవాలి అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. చెడుని విడిచిపెట్టాలి, మంచి మనం తీసుకోవాలి. దేవుడు ఒక విషయం రాయించారు అంటే అది మనకు మేలు కలగటానికే, మనకు ఉపయోగపడటానికే, మన జీవితాలు దేవునికి అప్పగించడానికే. కాకుల్లో రెండో విషయం ఏంటయ్యా అంటే ఐక్యత కలిగి ఉంటాయి. కాకులు చిన్న ఆహారం కనిపించినా చాలండి, కావు అనుకుంటూ వాటి స్నేహితులందరినీ కూడా అవి పిలిచేస్తూ ఉంటాయి వాటి భాషలో. ఇదిగో ఇక్కడ మనకు ఆహారం లభ్యమైంది, ఇదిగో మనకి ఇక్కడ ఆహారం దొరికిందని కావుమని కేకలు వేస్తూ ఉంటాయి. మిగిలిన కాకులన్నిటిని పిలుస్తూ ఉంటాయి. ఇంకా మనం జ్ఞాపం చేసుకుంటే, ఒక కాకికి నష్టం వాటిల్లితే మిగిలిన కాకులన్నీ కూడా వచ్చి చేరిపోతాయి. ఒకవేళ ఏదైనా కాకికి హాని తలపెట్టారనుకోండి, అవన్నీ కూడా గుంపులుగా ఆ వ్యక్తి వెంటపడి తరుముతూ ఉంటాయి. ఇక ఆ వ్యక్తి అటు వెళ్ళలేడు, ఇటు వెళ్ళలేడు. ఒకవేళ దేనికైనా హాని తలపెడితే కారణం ఏంటంటే అవన్నీ గుంపులుగా చేరిపోతాయి. వాటిలో ఏముందయ్యా అంటే ఐక్యత ఉంది. ఏదైనా ఒక కాకికి దెబ్బ తగిలి పడిపోయింది అనుకోండి, అటు ప్రక్క నుండి కానీ ఇటు ప్రక్క నుండి కానీ, ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరిని రానివ్వండి. ఇటు నుండి అటు వెళ్ళాలన్నా, అటు నుండి ఇటు వెళ్ళాలన్నా, ఒకవేళ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వెనకాల వచ్చి పొడి చేస్తూ ఉంటాయి కాకులు. ఎందుకని? అక్కడ ఒక కాకికి నష్టం వాటిల్లింది, ఒక కాకి గాయపరచబడింది, ఒక కాకి పడిపోయింది. కానీ కాకులన్నీ పోగైపోయినాయి. ఏం కనపడుతుంది ఈ రోజున? కాకుల సంగతి విచారించి చూస్తే ఏమి కనపడుతుందయ్యా అంటే కాకులలో
ఐక్యత కనబడుతుంది. ఐక్యత కనబడుతుంది అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, అవన్నీ ఐక్యంగా ఉంటాయి. కంప్యూటర్ యుగములో జీవిస్తున్న మనిషి ఎంత దయనీయమైన పరిస్థితి ఈ రోజున మానవ జీవితంలో కనబడుతుందంటే, ప్రాణాపాయ స్థితిలో ఉన్న మనిషిని సెల్ ఫోన్లో చిత్రీకరించి ఫేస్బుక్లో అప్లోడ్ చేయడానికి చూస్తున్నాడు, కానీ ప్రాణాపాయ స్థితిలో పడిపోయాడే, భయంకరమైన పరిస్థితుల్లో పడిపోయాడే అని ఆ మనిషిని పట్టించుకునే స్థితిలో ఈ రోజున మానవుడు లేడండి. కారణం, ఒక మనిషి పడిపోతే, ఒక మనిషి అధ్వాన స్థితిలోకి వెళ్ళిపోతే, ఒక మనిషి ప్రాణాపాయకర పరిస్థితుల్లో ఉంటే ఈ రోజున పట్టించుకునే పరిస్థితులు ఈ రోజున కనబడట్లేదు. అంటే మనుషులకు మధ్య ఈ రోజున ప్రేమ లేదు, మనుషులకు మధ్య ఈ రోజున ఐక్యత లేదు. అదే మనం చూస్తున్నాం. కాకులు మనకి ఏమి నేర్పిస్తున్నాయంటే ఐక్యత కలిగి ఉంటున్నాయి. ఒకదానికి నష్టం వాటిల్లినా, ఒకదానికి బాగోపోయినా, ఒకదానికి గాయం కలిగినా అవి ఎలా ఐక్యత కలిగి ఉంటున్నాయి. కానీ ఈ రోజున సాటి మనిషి ప్రాణాపాయకర పరిస్థితుల్లో ఉంటే, భయంకరమైన దుర్భరమైన పరిస్థితుల్లో ఉంటే ఈ రోజున పట్టించుకునే స్థితి ఈ రోజున మానవుడికి కనపట్లేదు. ఒకసారి అందుకే మనం జ్ఞాపకం చేసుకోవాలి, వాటిల్లో ఉన్న ఐక్యత మనలో కూడా ఉండాలని పరమ తండ్రైన దేవుడు కోరుకుంటున్నాడు. చిన్నప్పుడు పాఠ్యపుస్తకాలు అందరూ చదివిన వాళ్లే కదండి, చలి చేమలన్నీ కలిస్తే సర్పమును కూడా చంపేస్తాయని, గడ్డి పరకలన్నీ ఒక తాడుగా ఏర్పడితే బలమైన ఏనుగును కూడా బంధించేస్తాయని మనందరం చదువుకున్న వాళ్ళమే. అంటే ఖచ్చితంగా ఐక్యమత్యములో ఏముందంటే మహాబలం ఉంది. ఐక్యత ఈ రోజున కుటుంబాల్లో ఐక్యత కనబడట్లా, సంఘాల్లో ఐక్యత కనబడట్లా, సేవకుల మధ్యలో ఈ రోజున ఐక్యత కనబడట్లా, అధికారుల మధ్యలో, రాజకీయ నాయకుల మధ్యలో ఈ రోజున ఐక్యత కనబడట్లా, దేశాల మధ్యలో ఈ రోజున రాష్ట్రాల మధ్యలో ఐక్యత కనబడట్లా. ఐక్యత లోపించింది, అనైక్యతను సృష్టిస్తున్నాడు సాతానుగాడు. కానీ ఈ రోజున దేవుడు అంటున్నాడు ఐక్యత కలిగి ఉండాలి. 133వ కీర్తన మొదటి వచనం మనందరికీ తెలిసిన వచనమే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అన్నాడు. ఐక్యతలో ఎంత మేలు, ఎంత మనోహరం. 450 అడుగుల పొడవైన వాడలో నోవాహు గారి ద్వారాగా దేవుడు కట్టించిన వాడ మనం జ్ఞాపం చేసుకుంటే మనకి ఆశ్చర్యం కలుగుతుంది. క్రూర మృగాలతో పాటు సాధు జంతువులు, పక్షులు అన్నీ కూడా ఒక సంవత్సరం పాటు కలిసిమెలిసి ఉన్నాయంటండి. సమైక్యతతో, ఐక్యతతో కలిసిమెలిసి జీవించిని. అందులో పులులు ఉన్నాయి, సింహములు ఉన్నాయి, ఎలుగుబంటులు ఉన్నాయి, ఇంకా మనం చూస్తే గొర్రెలు, మేకలు, ఆవులైన సాధు జంతువులు కూడా ఉన్నాయి. క్రూర మృగములతో పాటు సాధు జంతువులు కూడా ఉన్నాయి. కానీ ఆ క్రూర మృగములు, సాధు జంతువులు ఒక సంవత్సరం పాటు నోవాహు గారి చేత కట్టబడిన ఆ వాడలో అద్భుతమైన రీతిలో కలిసి మెలిసి జీవించిని. ఎక్కడా కూడా వాటిలో అనైక్యత అనేది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ కూడా ఒకదాని మీద ఒకటి పైశాసికమైన దాడులకు పడినట్లుగా ఎక్కడా కూడా మనకు కనపట్లేదే. కారణం అవన్నీ కూడా కలిసి మెలిసి ఉన్నాయి. ఒకసారి అదంతా కూడా మనం ఆలోచన చేస్తే నిజంగా మన ఊహకు ఆశ్చర్యమే కదా. నిజంగా మన ఊహకు అది చాలా ఆశ్చర్యాన్ని గొలిపే విధంగా మనకు కనపడుతూ ఉంది. ఈ రోజున అలాంటి ఐక్యత ప్రజల్లో లేదు. అందుకే ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంతో వేదన, ఎంతో దుఃఖం కనపడుతుంది. అందుకే మన జీవితంలో ఉండవలసింది ఏంటయ్యా అంటే ఐక్యత ఉండాలి. వాడలో చేరింది మొదలుకొని వాడ నుండి బయటకు వచ్చేంత వరకు కూడా క్రూరమృగములు, సాధు జంతువులు కూడా కలిసిమెలిసి ఉన్నాయి. యేసు రక్తం చేత కడగబడిన వారిలో ఖచ్చితంగా సమాధానం ఉంటుందండి. యేసు లేని చోట ఐక్యత ఉండదు. గొడవలు, గందరగోళమైన పరిస్థితులు అక్కడ కనబడుతూ ఉంటాయి. కానీ యేసు రక్తం చేత ఎవరైతే కడగబడతారో, యేసు ఉన్న ఇంట్లో కానీ, యేసు ఉంటున్న కుటుంబాల్లో కానీ, యేసయ్యకు చోటిచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఖచ్చితంగా ఐక్యత ఉంటుంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఐక్యత లేకపోతే అది కుటుంబమైనా, అది సంఘమైనా, అది సమాజమైనా చాలా నాశన కోపంలోనికి వెళ్ళిపోతుందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ప్రేమ లేదు, సమాధానం లేదు, తగ్గింపు లేదు, క్షమించే మనసు లేదు, ఒకరి పట్ల ఒకరికి గౌరవం లేదు. ప్రేమ స్థానాన్ని ఈ రోజున అసూయ, ద్వేషాలు ఆక్రమించేసినాయి. కక్షలు, కార్పణ్యాలు రాజ్యమేలుతున్నాయి. అందుకే దేవుని పిల్లల్లో దేవుడు కోరుకుంటుంది అవన్నీ పక్కన పెట్టండి. కక్షలు, కార్పణ్యాలు, అసూయ, ద్వేషాలు పక్కన పెట్టండి. ఖచ్చితముగా ఐక్యత కలిగి జీవించండి, ఐక్యత కలిగి ఉండండి అని దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. మనందరికీ కూడా దేవుడు తెలియపరుస్తున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు మనం జ్ఞాపం చేసుకుంటే ఐక్యతను జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుట యందు శ్రద్ధ కలిగిన వారై
ప్రేమతో ఒకరిని ఒకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలనని ప్రభువును బట్టి ఖైదీలైన నేను మిమ్మల్ని బ్రతిమలాడుకూర్చుంటాను. అంటే ఐక్యతను కాపాడుకున్నట యందు జాగ్రత్త వహించాలి అని పరిశుద్ధ లేఖనం సెలవిస్తూ ఉంది. ఐక్యతను కాపాడుకుంటానికి కూడా మనం జాగ్రత్తగా ఉండాలంటండి. ఐక్యత అనేది అహరోనును అభిషేకించిన తైలముతో పోల్చబడింది. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదగా కారి అతని అంగిల అంచు వరకు దిగజారిన పరిమళ తైలమూలే ఉండునని ఎంత స్పష్టంగా ఐక్యత గురించి రాశారండి. అంటే ప్రప్రదమైన ప్రధాన యాజకునిగా అహరోను అభిషేకించబడిన నూనెతో ఐక్యత పోల్చబడిందంటే ఇది ఎంత అద్భుతమైన రీతిలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఐక్యత ప్రత్యేకమైనది గాను, పవిత్రమైంది గాను, పరిశుద్ధమైనది గాను, ఇటువంటి వాటితో ఐక్యత పోల్చబడింది కనుక కుటుంబములో ఐక్యత కావాలి, సంఘాల్లో ఐక్యత కావాలి, సమాజంలో ఐక్యత కావాలి, సేవకుల మధ్యలో, దేశ రాష్ట్రాల మధ్యలో, రాజకీయ నాయకుల మధ్యలో ఈ రోజున ఐక్యత కావాలి. కాకులన్నీ ఐక్యత కలిగి ఎలా ఉంటున్నాయో ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు దేవుడు మాట్లాడుతుండగా ఐక్యత కలిగిన జీవితం మాకు కూడా దయచేయి ప్రభువా. ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదం ఉంటుందని పరిశుద్ధ లేఖనం సెలవిస్తూ ఉంది. సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండునని పరిశుద్ధ లేఖనం మనకి సెలవిస్తూ ఉంది. ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదం ఉంటుంది, ఐక్యత ఉన్న చోట సమాధానం ఉంటుంది, ఐక్యత ఉన్న చోట సంతోషం ఉంటుంది, ఐక్యత ఉన్న చోట నెమ్మది ఉంటుంది. అందుకే కుటుంబాల్లో కలిసిమెలిసి ఉండాలి. ఒక్క చీమల పుట్టలు అంట 80 లక్షల చీమలు కలిసిమెలిసి ఉంటాయంట. ఎంత ఆశ్చర్యం అండి ఇది. కానీ ఫ్యామిలీలో నలుగురు కలిసి ఉంటాం ఈ రోజున కష్టమైపోతుంది. నలుగురు కలిసి ఉండాలంటే ఈ రోజున ఫ్యామిలీలో కుదరట్లేదు. ఈ రోజున 80 లక్షల చీమలు ఒక్క పుట్టలో కలిసి ఉంటున్నాయి. ఒక ఫ్యామిలీలో నలుగురు కలిసి ఉండలేరా ఈ రోజున? కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, తల్లిదండ్రులు ఈ రోజున భయంకరమైన గందరగోళమైన పరిస్థితులు ఈ రోజున కనబడుతూ ఉన్నాయి. జాగ్రత్త ప్రియ నేస్తమా, ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరి, ఐక్యత కలిగి ఉండండి. ఐకమత్యమే మహాబలం అన్నారు. ఐకమత్యములో మహాసంతోషం, సమాధానం, నెమ్మది ఉందన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. మూడవది మనం జ్ఞాపం చేసుకుంటే కాకులు స్నానము చేస్తాయండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎండ వేడి మీకు తట్టుకోలేక లేదా వాటి కంటిన బురదను శుభ్రం చేసుకునే వాటిలో ఒంటరిగా లేకపోతే గుంపులుగా కాకులన్నీ కూడా చక్కగా స్నానం చేస్తూ ఉంటాయి. స్నానం చేసినా మరలా వాటి కంటిన బురదను కడిగేసుకున్నా మరలా ఇవి ఎక్కడికి వెళ్తాయంటే బురదలోనికే వెళ్ళిపోతాయి. మానవ జీవితం కూడా ఈ రోజున అలాగే ఉంది. ఈ రోజున కడగబడి మరలా పంది బురదలో దొరిలినట్లుగా ఈరోజు మానవుడు దొర్లుతూ ఉన్నాడు. లేకపోతే ఆ బురదను ఇంకా కొంత అంటించుకుంటున్నాడు. ఈ రోజున బురదలో దొర్లాడుతున్నాడు. అటువంటి పరిస్థితుల్లోనే ఈ రోజున మానవ జీవితం కనబడుతూ ఉంది. కొన్నిసార్లు మనం జ్ఞాపం చేసుకుంటే బురదలో దిగకపోయినా దానికి దూరంగా తప్పించుకునే ప్రయత్నం ఒకవేళ మనం చేసినా మన ప్రమేయం లేకుండానే బురద వచ్చి మన మీద పడే పరిస్థితులు కూడా ఉంటున్నాయి. ఇలా జరిగేది తక్కువే కానీ ఎక్కువ శాతం మనం అంటించుకున్నదే ఎక్కువ. మనం బురద అంటకుండా జాగ్రత్తగా రోడ్డు పక్క నుండి వెళ్తున్న ఒక కారు జుర్రని చూసుకుని వస్తే వెంటనే బురద వచ్చి పడే అవకాశాలు మానవ జీవితంలో ఈ రోజున కనబడుతూ ఉన్నాయి. అంటే మన ప్రమేయం ఏమీ లేదు, బురద వచ్చి పడింది. మన ప్రమేయం జాగ్రత్తగా మనం వెళ్తున్నా, పక్కన జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్తున్నా ఒక కారు దూసుకుపోవటం వల్ల బురద వచ్చి పడింది. అంటే దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే మనం ఉంటుందే పాపపు లోకం. పాపపు లోకంలో మనం ఉన్నాం. మన ప్రమేయం లేకుండా మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా బురద వచ్చి పడే పరిస్థితులు ఎంతో ఎక్కువగా ఉన్నాయి. అందుకే దేవుడు మనకు చెప్తున్నాడు, ఈ పాపపు బురద అట్టలాగా పెరిగిపోయింది. భయంకరమైన రీతిలో ఈ బురద మానవ జీవితంలో ఎక్కువగా ఉంది. అందుకే దేవుడు అన్నాడు, స్నానం ఆచరించటము ద్వారాగా శరీరాన్ని పరిశుభ్రపరచుకోవచ్చు. మరి అంతరంగాన్ని పరిశుద్ధపరచుకోవటం ఎట్లాగండి? స్నానం చేస్తే శరీరం శుభ్రపరచబడుతుంది, మరి అంతరంగం పరిశుద్ధపరచుకోవటం ఎలాగా? నిర్మలమైన ఉదకము చేత, ఉదకము అనగా నీరు, నీరుకి సాదృశ్యంగా ఉన్న వాక్యము చేత మన శరీరానికి అంతరంగానికి పట్టిన మస్టు మలినమంతా కూడా పాపమును శుద్ధీకరించుకోవాలి అని దేవుడు చెప్తున్నాడు. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో వాక్యం ఉంచుకొని ఉన్నాను అన్నాడు భక్తుడు. ఈరోజున వాక్యం ధ్యానించడం ద్వారాగా, వాక్యాన్ని అభ్యాసం చేయడం ద్వారాగా మానవుడు అంతరంగాన్ని శుద్ధీకరించుకోగలడు. అందుకే స్థానం ఆచరించాలి. ఉదకము చేత, నీరు అనే వాక్యము చేత పరిశుభ్రపరచుకుంటే పరిశుద్ధంగా మనం బ్రతకగలుగుతాం. ఆఖరిగా మరొక మాట
పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. వాటి మాట ఏంటంటే లోయ కాకులు అని పరిశుద్ధ లేఖనంలో రాయబడిందండి. సామెతల గ్రంథం 30:17 తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్నులు లోయ కాకులు పీకేస్తాయి అని పరిశుద్ధ లేఖనంలో రాయబడింది. ఒక తల్లి 10 మంది పిల్లల్ని పెంచి పోషిస్తుంది, కానీ ఆ 10 మంది పిల్లలు కలిసి ఈ రోజున తల్లిదండ్రులను పోషించలేకపోతూ ఉన్నారు, పెంచలేకపోతూ ఉన్నారు. అలాగా అనాథాశ్రమాల్లో తల్లిదండ్రులని విడిచిపెట్టేసేవారు ఈ రోజున ఎంతోమంది కనబడుతున్నారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, తల్లి ప్రేమను తండ్రి ప్రేమను ఎరిగిన వాడవైతే ఇదిగో దేవుడు చెప్తున్న మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకో. తల్లి బాధ్యతను తండ్రి బాధ్యతను ఒకవేళ మర్చిపోతే లోయ కాకులు పీకుతాయని దేవుడు చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారే కలువరి శిలువలో ఆయన వ్రేలాడుతున్నప్పుడు కష్టమైన పరిస్థితుల్లో కూడా తల్లి బాధ్యతను మరవక, అమ్మా ఇదిగో నీ కుమారుడు, కుమారుడా ఇదిగో నీ తల్లిని, తల్లి బాధ్యతను ప్రియ శిష్యుడైన యోహాను గారికి అప్పచెప్పిన విషయం ఒకసారి నీకు గుర్తుందా? దేవుడే మాదిరికరమైన జీవితాన్ని మనకు చూపించాడు. ఈ రోజున తల్లిదండ్రులను అనాథాశ్రమాల్లో, వృద్ధాశ్రమాల్లో విడిచిపెడుతున్న వారు ఎంతోమంది కనబడుతూ ఉన్నారు. తండ్రి చనిపోయిన తర్వాత తల్లి భారం అనుకున్నాడు ఒక కొడుకు. ఆ కొడుకు వృద్ధాశ్రమంలో తల్లిని చేర్పించాడు. నెల నెల వచ్చే పెన్షను ఆ వృద్ధాశ్రమంలోనికి కట్టేవాడండి. ఎప్పుడో మనసు పుట్టినప్పుడు, బుద్ధి వచ్చినప్పుడు తల్లిని చూడటానికి వెళుతూ ఉండేవాడు. ఒక్కొక్క రోజున కొన్ని నెలలు గడిచింది. వృద్ధాశ్రమం నుండి ఫోన్ వచ్చింది, అయ్యా మీ అమ్మగారికి బాగోలేదు, చివరి క్షణాల్లో ఉంది, మిమ్మల్ని చూడాలని రమ్మంటుంది అని చెప్పగానే కొడుకు వచ్చాడు. వెంటనే తల్లి అంటుంది, ఎరా చివరగా నాకు ఒక కోరిక, ఈ వృద్ధాశ్రమంలో ఫ్యానులు లేవయ్యా, ఫ్రిడ్జ్ కూడా లేదయ్యా, ఆహారం పాడైపోతుంది, కొద్ది రోజులు బట్టి నేను ఆహారము తింటలేదు, ఫ్యాను లేదు, భయంకరమైన వేడి ఈ వృద్ధాశ్రమంలోనికి వచ్చేస్తుంది, నువ్వు ఫ్యాన్లు వేపించు, ఫ్రిడ్జ్ కొను అని కొడుకుకి చెప్పింది. వెంటనే కొడుకు అంటున్నాడు, మరి నేను చాలాసార్లు వచ్చాను కదమ్మా నిన్ను చూడటానికి, మరి ఎప్పుడు నాకు ఈ విషయం చెప్పలేదే, ఇప్పుడే ఎందుకు చెప్తున్నావు అని అడిగాడు కొడుకు తల్లిని. తల్లి అంటుంది, వేడిని ఆకలి బాధను నేను అనుభవించారా, రేపు నీ పిల్లలు ఇదే వృద్ధాశ్రమంలో నిన్ను చేర్పిస్తే ఆ వేడిని ఆకలి బాధను నువ్వు తట్టుకోలేవని నేను చెప్తున్నాను రా అనగానే ఒక్కసారి స్టన్ అయిపోయాడు కొడుకు. నేను వేడిని ఆకలి బాధను తట్టుకున్నాను, కానీ నానా నువ్వు వేడిని ఆకలి బాధను తట్టుకోలేవు, రేపు నీ పిల్లలు ఆశ్రమంలో చేర్పిస్తే అని తల్లి చెప్పింది. తల్లి హృదయంలో తన కొడుకు మీద ఎంత ప్రేమ ఉందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా కొడుకుకి అర్థమైతే, నిజంగా కొడుకు అర్థం చేసుకోగలిగినట్లయితే ఈ రోజున చాలామంది తల్లిదండ్రులను అర్థం చేసుకోలేని స్థితిలో ఈ రోజున కనబడుతున్నారు. నవమాసములు మోసి కని పెంచి పోషించి ఒక ఉన్నతమైన స్థాయిలో ఈరోజు నువ్వు ఉన్నావంటే గల కారణం మొదట దేవుడు, రెండవది నీకు అనుగ్రహించిన తల్లిదండ్రులు అన్న సత్యం నువ్వు మర్చిపోకూడదు. అదే దేవుడు మాట్లాడుతున్నాడు. తల్లిదండ్రులకు పరిశుద్ధ గ్రంథం ఎంతో అద్భుతమైన ప్రాధాన్యతనిచ్చింది. అందుకే పరిశుద్ధ లేఖనములో 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, నువ్వు దీర్ఘాయుష్మంతుడు వగినట్లుగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా దేవుడు చేర్చారు. కారణం ఏంటంటే సన్మానించడం అంటే శాల్వాలు కప్పడం కాదు, బొకేలు ఇవ్వటం కాదు. వారు బ్రతికినంత కాలము కూడా వాళ్ళు ఆశించింది కొద్దిగా తిండి, కొద్దిగా బట్టలు, ఉండటానికి నిలువనేడా ప్రేమగా వారిని ఆప్యాయతగా చూసుకోవటం. అలాంటిది ఎవరైతే చేయగలుగుతారో వారు దేవుడు చెప్పింది చేసినట్లుగా. అందుకే ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు మనం జ్ఞాపం చేసుకుంటే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైనడి, ఇది ధర్మమే, మీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము, అప్పుడు భూమి మీద దీర్ఘాయుష్మంతులగుతారు. ఇది వాగ్దానములతో కూడిన మొదటి ఆజ్ఞ. సామెతలు 23:25 నీ తల్లిదండ్రులను సంతోష పెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను అని రాయబడింది. ఒకవేళ తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపం కారు చీకట్లో ఆరిపోతుందని రాశారు. తల్లిని తండ్రిని అపహసించి తల్లి మాటని వినలోని వాని కన్నులు లోయ కాకులు పీకేస్తాయి. అంటే లోయ కాకులు వచ్చి పీకేస్తాయని దాన్ని అర్థం కాదే, అంతరార్థం మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే శిక్ష ఉంటుంది. ఆ శిక్ష ఉండకుండా ఉండాలంటే తల్లిదండ్రులను సన్మానించాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి. ముదిమి వచ్చు వరకు కూడా వారి ఆప్యాయతగా అనురాగము కలిగి వారిని ప్రేమించగలిగినట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. అందుకే కాకుల సంగతి విచారించు చూడండి అన్న విషయములలో ఒక 4 విషయాలు దేవుడు మాట్లాడాడు. ఒకటి రంగు నలుపు, రెండవది ఐక్యత కలిగి ఉంటాయి, మూడవది స్థానం ఆచరిస్తాయి, మనం కూడా అంతరంగాన్ని పరిశుభ్రపరచుకోవాలి, నాలుగవది లోయ కాకులు అంటే పీకే కాకులు. అలాంటి శిక్షకు మనం గురి కాకుండా ఉండాలంటే
తల్లిదండ్రులు సన్మానించాలని దేవుడు మాట్లాడుతుండగా ఈ మాటలు అంతరంగాల్లో పదిలిపరుచుకొని మేలుకరమైన రీతిలో మీ జీవితాన్ని దేవునికి అప్పచెప్పండి. దేవుడి మాటలు మీ వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, కాకుల సంగతి విచారించు చూడు అన్నావు ప్రభువా. వాటిని విచారిస్తే ఎన్నో అద్భుతమైన మాటలు మీరిచ్చిన సమయంలో కొన్ని మాటలు వినటానికి కృపాద్వారములు తెరిచారు. ఒకవేళ ఎవరినైనా లోపములుంటే దయతో మీరు క్షమించండి. మంచి వారు తీసుకొని చెడును వారు విడిచిపెట్టినట్లుగా సహాయం చేయండి. వారి కుటుంబాల్లో సంతోషము, సమాధానము, నెమ్మది, అప్పుల సమస్యల నుండి, ఇరుకుల ఇబ్బందుల నుండి, అనారోగ్య సమస్యల నుండి విడుదల దయచేసి మీరే కృప చూపమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మహిమ కలుగునుగాక. మీ అందరికి ఒక చిన్న మనవి. బైబిల్ వరుస క్రమములోని 75 మంది స్త్రీల చరిత్ర మరి పుస్తక రూపంలో అందించడానికి దేవుడు కృప చూపించారు. దేవుని యొక్క మరి మందిరములో స్త్రీల గురించి వరుస క్రమములో మాట్లాడుతున్నప్పుడు మరి సంఘ విశ్వాసులందరూ కూడా ఆ మాటలు విని ధ్యానించి చూడకుండా చెప్పడానికి దేవుడు కృప చూపించారు. ఆ విషయాలు మరి టీవీ ఛానల్స్లో ప్రచారం చేసినప్పుడు చాలామంది ఆత్మీయులు మరి ఫోన్ కాల్స్ చేసి, అయ్యా మాకు కూడా ఆ విషయాలు మరి పుస్తక రూపంలో ఉంటే అందించగలుగుతారా అని అడిగినప్పుడు మరి ప్రార్థనాపూర్వకంగా మరి బైబిల్ వరుస క్రమములోని 75 మంది స్త్రీల చరిత్ర మరి పుస్తకాన్ని పొందుపరచడానికి దేవుడు ఎంతో కృపను చూపించారు. ఎంతో అద్భుతమైన విషయాలు రాయబడ్డాయి. అదేవిధంగా బైబిల్ వరుస క్రమంలో 110 మంది భక్తుల చరిత్ర మరి ఆదాము మొదలుకొని మలాకి వరకు 110 మంది భక్తులు కూడా మనకి పుస్తకంలో పొందుపరచబడిన విషయాలు కనపడతాయండి. దీంట్లో భక్తులు ఉంటారు, న్యాయాధిపతులు, రాజుల చరిత్ర, 42 మంది రాజుల చరిత్ర, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, అది కూడా వరుస క్రమంలో తెలుసుకోవటానికి ఇందులో కూడా వారి పేర్లు, పేరుకున్న అర్థాలు, గుణలక్షణాలు, మరి వ్యతిరేక లక్షణాలు ఇవన్నీ కూడా ఈ పుస్తకంలో కూడా పొందుపరచడానికి దేవుడు ఎంతో కృప చూపించారు. 75 మంది స్త్రీల చరిత్ర, బైబిల్ వరుస క్రమంలో 110 మంది భక్తుల చరిత్ర, ఈ పుస్తకాలు రూపొందించడానికి దేవుడే కృపనిచ్చారు. దేవునికే మహిమ కలుగునగాక. ఆమేన్. మా పూర్తి చిరునామా పాస్టర్ ఎం సాల్మన్ గారు, పాస్టర్ ఎం ప్రభురాజ్ గారు, పరిశుద్ధాత్మ అగ్ని సహవాసము, యేసుకృప ప్రార్థనా మందిరం, పెద్ద వీధి, 6వ వార్డ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ 521301. అవర్ వెబ్సైట్ www.hsfministries.in. మీ ప్రార్థన అవసరతలకై మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9704396503, మరి ఒక నంబర్ 9908520080. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను సర్వసమృద్ధైన దీవెనలతో నింపునుగాక. గాడ్ బ్లెస్ యూ.